శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆపదామపహత్తారం దాతారం సరస్వంతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కృష్ణం వందే జగద్గురుం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. భజ గోవిందం. ఇవాళ ఎపిసోడ్ 4 చెప్పుకోవాలి. ఇప్పుడు దాకా అవి తస్మాత్ జాగ్రత్త 2 ఎపిసోడ్లు చెప్పుకున్న తర్వాత ఈ శంకరాచార్యులు ఆ కారడి ఆ గ్రామం ఆయన యొక్క నివాస స్థలాన్ని ఎలా కనుక్కున్నారో చెప్పుకొని కూడా గత ఎపిసోడ్ 3లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్ 4 నుంచి ప్రారంభం చేద్దాం. భజ గోవిందం. మల్లాది వెంకటేశ్వరమూర్తి గారు భజ గోవిందం శ్లోకాల మీద వ్యాఖ్యానం, అలాగే చాలామంది ప్రముఖులు చేశారు. దాంట్లో నాకు బాగా నచ్చింది కొంచెం, అందుకోసం ఇట్లా చేసుకుంటున్నాం. కొంచెం మీకు అందరికీ చెప్తాం. హరలీలావతారాయ శంకరాయ పరోజసే కైవల్య కల్నా కల్పతరవే గురవే నమః. శంకర విజయంలో అన్నమాట. భావం ఏమిటి అంటే సాక్షాత్ పరమశివుని లీలావతారము, మోక్షాన్ని ప్రసాదించే కల్పవృక్షం, మహామహోత్తమ తేజోనిధి జగద్గురు అయిన శ్రీ శంకర భగవత్పాదుల వారికి నమస్కారం. ఓసారి కాశీపుర వీధులలో ఆదిశంకరాచార్యులు తన 14 మంది ముఖ్య శిష్యులతో వెళుతుండగా సంస్కృతంలో పాణిని వ్యాకరణం వల్ల వేస్తున్న ఓ వృద్ధ పండితుడు ఆయన కంటపడ్డాడు. కాటికి కాళ్ళు చాపుకున్న ఆ వృద్ధుడిలో ఇంకా విద్య నేర్చుకుని ఏదో సంపాదించాలన్న వాంఛను చూశాక సంసారంలో పడి కొట్టుకుని ఆయన అజ్ఞానానికి శంకరాచార్యులకి జాలి కలిగింది. వారికి ఆధ్యాత్మిక విషయాలని బోధించాలన్న కోరిక కలిగింది. దాంతో శంకరాచార్యులు ఆగి ఆ వృద్ధ పండితుడి వంక చూసి ఇలా ప్రశ్నించారు. ఓ మూర్ఖుడా, వ్యాకరణం వల్లించడం వల్ల నీకు ఒరిగేదేమిటి? ఆ పండితుడు వయసులో సగం కూడా లేని శంకరాచార్యులు తనకన్నా పెద్దవాడైనా ఆయన్ని మూర్ఖుడా అన్నాడంటే శంకరాచార్యుడు అహంకారం కాదు, జ్ఞానం నుంచి వచ్చిన మాటలు అవి. ఎవరో కులీనుడు ఓసారి శంకరాచార్యులను అడిగారు, స్వామి, తోకని కూడా కాలుగా కలుపుకుంటే కుక్కకి ఎన్ని కాళ్ళు? 4 అని శంకరాచార్యులు జవాబిచ్చారు. తోకను మనం కాలు అనుకున్నా అది కాలు కాదన్నది సత్యం. కాబట్టి కుక్కకుండే కాళ్ళు ఎప్పుడూ 4. అదే నిజాన్ని శంకరాచార్య తన జవాబులో చెప్పారు. తోకని కాలు అనుకోవడం మూర్ఖత్వం. ఇదే విధంగా పండితుడు తనకన్నా వయస్సులో పెద్దవాడైనా జ్ఞానంలో తనకన్నా చిన్నవాడు కాబట్టి శంకరాచార్య మూర్ఖుడా అనడం సవ్వే. మూర్ఖుడా అన్నాడు, సవ్వే. ఓ మూర్ఖుడా, వ్యాకరణం వల్లించడం వల్ల నీకు ఒరిగేదేమిటి? గొప్ప పండితం అవుతాను, జవాబిచ్చాడు పండితుడు. అందువల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? మళ్ళీ ప్రశ్నించారు శంకర్లు. రాజుగారి దగ్గర నా పాండిత్యం ప్రదర్శిస్తాను, అందువల్ల వచ్చే ఫలితం? రాజుగారు మెచ్చి నాకు ధనం ఇస్తారు, ఆ ధనంతో నీకు కలిగే లాభం ఏమిటి? నేను నా కుటుంబం అంతా సుఖంగా జీవిస్తాం. ఎంతవరకు జీవిస్తావు? అదేం తచ్చు ప్రశ్న, చచ్చిదాకాను. ఆ తర్వాత ఆ ధనం నీకు ఎలా ఉపయోగిస్తుంది? నవ్వుతూ ప్రశ్నించారు శంకరాచార్యులు. తెలియదు, జవాబు చెప్పాడు ఆ పండితుడు. ఇంత మాత్రం తెలియని నీకు ఆ చదువు వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? నీకు జీవితకాలం హాయిగా జీవించడానికి సరిపడే డబ్బు ఇప్పుడు నీకు ఇంకా ఎందుకు ఆరాటం? దేహం చాలించాక నీ వంట ఏది వస్తుందో దాన్నే నువ్వు సంపాదించడం భావ్యం కదా. నా వెంట వచ్చేదేమిటి స్వామి? ప్రశ్నించాడు పండితుడు. ఆనందం. ఇంకాస్త వివరంగా బోధించిన స్వామి, ఆసక్తిగా అడిగాడు ఆ పండితుడు. వెంటనే ఆయన నోట్లోంచి మోహముద్గరంగా పేరొందిన 12 శోకనాశక శ్లోకాలు వెలువడ్డాయి. దేవుడు లేడనేవాడు ఉంటాడు, కానీ ప్రపంచంలో ఎవరైనా సరే నాకు ఆనందం వద్దు, దుఃఖం కావాలనేవాడు ఎవడు ఉండడు. దుఃఖాన్ని అంతం చేసి సదా ఆనందంగా ఉండే విద్యని సరళమైన పదాలతో శంకరాచార్యుల వారు ఆయనకి బోధించారు. మనల్ని ఆ పరిణతి వైపుకి తీసుకెళ్లే ఆ నౌక ఆ మోహముద్గలం లేదా భజగోవిందం. జగద్గురు అయిన వారి పాదాలను ఆశ్రయించి అందులోకి అడుగు పెడదాం. మొదటి శ్లోకం ఏంటంటే
భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రం కరణి. ఇలాంటివి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కొన్ని పాడారు, కొన్ని రాగాలు. అవి మాత్రం నాకు వచ్చిన నోటితో కొంచెం పాడడానికి ట్రై చేస్తాను. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రూకరణే అని పాడారు. భావం ఏంటంటే, గోవిందుని భజన చెయ్యి ఓ మూర్ఖుడా, గోవిందుని భజన చెయ్యి. మరణకాలం ఆసన్నమైనప్పుడు డుక్కుంకరణే అని నువ్వు వల్లెవేసే ఈ వ్యాకరణ పాఠం నిన్ను రక్షించలేదు. గమనిస్తే ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు 5 విషయాలు చెప్తున్నారు. డుక్కుంకరణే అంటే ధనార్జన కోసం అభ్యసించే విద్యా వ్యాపకాలు 1. 2 మూఢమతే అంటే వృత్తి వ్యాపకాలతో ధనార్జన చేయడానికి ఆర్జించిన దాన్ని భౌతిక ఆనందం కోసం ఖర్చు చేసేవాడు. 3వది ఏంటంటే భజ గోవిందం భజ అంటే భగవంతుని భజించు. వైష్ణవులు కాల్చే గోవిందుడునే కొలు అని కాదు అర్థం. గో అంటే ఇంద్రియాలు, విందం అంటే జయించినవాడు, వెరసి గోవిందం అంటే భగవంతుడు అర్థం. అలాంటి జితేంద్రియుడైన దేవుణ్ణి అనేక పేర్లతో పిలుస్తాం. వాటిలో ఒకటి గోవిందుడు. 4 నహి నహి రక్షతి అంటే భగవంతుని విస్మరించి ధనార్జనతో కాలం గడిపితే అది మనల్ని అమృతత్వం వైపు నడిపించదని జన్మపరంపర నుంచి రక్షించలేదు అని అర్థం. 5 సంప్రాప్తే సన్నిహితే కాలే అంటే మరణకాలం సమీపించినప్పుడు. ఈ 5 అనాదిగా హిందూ సనాతన ధర్మం చేసే ప్రధాన బోధలు. భజగోవిందంలో శంకరులు తాను చెప్పదలుచుకున్న ఈ ప్రధాన సనాతన బోధలనే పై 2 పాదాల శ్లోకంలో వివరంగా చెప్పారు. తర్వాత చెప్పిన 30 శ్లోకాలలో మనలోని మూర్ఖత్వాన్ని వివిధ కోణాల నుంచి ఎత్తి చూపుతూ మరింత విశదంగా చెప్పారు. కాశీ వీధిలో నా పండితుడు ఎవరో కాదు, మనమే. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఆసరాగా తీసుకుని ఎలా మనందరికీ భగవద్గీత అమృతం బోధించారో అలాగే జ్ఞాని అయిన శంకరులు మనందరి మీద దయతో ఆ పండితుడిని ఆలంబనగా తీసుకుని మనం చేసే తప్పుల్ని తిప్పి చెప్పడానికి ఈ భజగోవిందామృతాన్ని ప్రసాదించారు. మనం మన ప్రాపంచిక అనురక్తి పనుల్లో నిమగ్నమైన దైవస్మరణను విస్మరిస్తామన్న సంగతి శంకరులకు బాగా తెలుసు. అజ్ఞానులారా, మీ ఇష్టదైవాన్ని నిత్యం స్మరించండి. అందువల్ల మీరు గత జన్మల్లో ఈ జన్మలో సత్వ రజస్తమో గుణాల ప్రేరణతో చేసిన అనేక పాపాలు కర్మలు నశిస్తాయి. లేదా ఆ కర్మల్ని అనుభవించడానికి జన్మచక్రబంధంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. అజ్ఞానంతో సంసారంలో చిక్కుకుని మళ్ళీ చస్తూ పుడుతూ ఉంటారు. ఇది కూర్చున్న కొమ్మను నరుక్కుని కింద పడడంతో సన్మానం సుమా అని సూక్ష్మంగా మొదటి శ్లోకంలో చెప్పారు. వేదాంత పరిభాషలో సంసారానికి అర్థం భార్య పిల్లలని ఇల్లు అని కాదు, వచ్చే వెళ్తూ ఉండడం అని అర్థం. పుట్టడం, చావడం, మళ్ళీ పుట్టడం అంటే ఈ ప్రపంచంలోకి పదే వివిధ శరీరాలతో వచ్చి వెళ్ళడాన్ని సంసారం అంటారు. తన కూర్చున్న కొమ్మని తనే నరుక్కునేవాడికి అందువల్ల కలిగే ఆపద తెలియదు. తెలిస్తే తనకు ప్రమాదం తెచ్చిపెట్టి ఆ పనిని చేయడు. కానీ అలా చేస్తే ఏం జరుగుతుందో తెలిసినవాడు ఇది తెలియని వాడిని మూర్ఖుడుగానే చూస్తాడు. శంకర్లు ఈ శ్లోకంలో మనని మూర్ఖుడు అని ఉన్నారంటే మనకి ఆపద కలుగుతుందని తెలియక ఓ మూర్ఖ పని చేస్తున్నామా అని ఆ ఆపద ఏమిటో ఆది శంకర్లకు తెలుసునని పై ఉదాహరణను బట్టి అన్వయించుకోవచ్చును. శంకర్లకు తెలిసిన మనకు తెలియని మనం అంతా చేసే ఆ మూర్ఖ పని ఏమిటి? అది దైవాన్ని విస్మరించడం, దైవభక్తి కలిగి ఉండకపోవడం, దైవారాధన చేయకపోవడం. అందువల్ల కలిగే ఓ ఆపద మనకు తెలియదు కాబట్టి భగవత్పాదులు మనల్ని మూర్ఖుడా అంటున్నారు. ఏమిటా ఆపద? జనన చక్రంలోంచి బయటపడకపోవడం. ఇందుకు దోహదం చేసే మన జీవన విధానంలోని వివిధ లోపాలని శంకరులు మనకి వరుసగా చెప్పబోతూ ఉన్నారు. దైవస్మరణ చేయకుండా మానవ జన్మలో మనకు లభించిన కాలాన్ని విద్యాభ్యాసం, వృత్తి, వ్యాపార, ఉద్యోగ వ్యాపకాలతో ధనార్జన కోసం గడిపేయడం పునర్జన్మలకు దారితీస్తుంది. కాబట్టి ఆ మూర్ఖపులను తగ్గించి రోజు కొంతకాలమైనా మన కర్మల భారాన్ని తగ్గించుకునేందుకు దేవుణ్ణి స్మరించాలని శంకరులు ఈ శ్లోకం ద్వారా
ఈ శ్లోకం ద్వారా భజగోవిందం అని 3 సార్లు నొక్కి చెప్తూ ఉన్నారు. దేవుడికి బాహ్య పూజలు చేసే కన్నా ఎప్పుడు ఆయన మనసులో ఊహించుకోవడమే భక్తి. భగవంతుని గురించి సదా ఆలోచించాలి, భగవంతుని గురించి సదా మాట్లాడాలి, భగవంతుని సదా కీర్తించాలి, భగవంతుని సదా ప్రేమించాలి, భగవంతుని సదా ప్రార్థించాలి, భగవంతుని సదా పూజించాలి, భగవంతుని సదా ధ్యానించాలి, భగవంతుని కోసం సదా విలపించాలి. అదే నిజమైన భగవత్ పూజ. భగవంతుడికి ఈ రకమైన మనోభావమే ముఖ్యం. బాహ్య పూజల కన్నా మానసిక బంధమే ఉత్తమం. భగవంతుని ఎప్పుడు మనసులో ఉంచుకునే విషయంలో శ్రీరామకృష్ణ పరమహంస కొత్త కోడల ఇంటి పనులు అన్నీ చేస్తున్నా తన భర్తన గురించి ఎలా ఆలోచిస్తూ ఉంటుందో, నీటి కొండ నెత్తిని అంచుకున్న పల్లెపడి తోటి వాళ్ళతో మాట్లాడుతూ నడుస్తూ ఉన్నా ఆ కొండ కింద పడిపోకుండా మనసును దాని మీద ఎలా లగ్నం చేస్తుందో, తన యజమానురాలి కొడుకుకి సేవ చేస్తున్న దాసీ మనిషి ఎలా ఇంట్లో వదిలి వచ్చిన తన పిల్లవాడి మీదనే ధ్యాస ఉంటుందో, అలా మనం ఏ పని చేస్తున్నా మనసు దైవంపై లగ్నం చేయాలి అని చెప్పారు. దేవుడిని అలా సదా స్మృతిలో ఉంచుకోవడానికి దైవనామస్మరణ ఉత్తమ మార్గం. మనసులో సదా దైవనామస్మరణ చేసుకున్న అభ్యాసం వల్ల ఇది సాధ్యమవుతుంది. కలియుగంలో దైవనామస్మరణ వల్ల ముక్తి కలుగుతుందని బృహన్నారదీయ పురాణంలో స్పష్టంగా చెప్పారు. హరే రామ హరే రామ హరే రామ చ కేవలం కలవు నాస్త్యవ గతిరంజత. భావం ఏంటంటే కలియుగంలో ముక్తికి మార్గం ఒక్క హరినామస్మరణమే, ఇంకో మార్గం లేదు, ముమ్మాటికి మరో మార్గం లేదు. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.